అధ్యక్ష, విశ్వేశ్వరరెడ్డి గారు ఎన్ని ఖాతాలు ఉన్నాయి, ఎంత రుణమాఫీ జరగాల, ఎంత జరిగింది వివరంగా చెప్పారు అధ్యక్ష. మళ్ళా దాంట్లోకి పోదా, ఎందుకంటే విశదంగా విశదీకరించారు కాబట్టి. సుమారు 1 కోటి ఖాతాలుంటే 12 రకాల ఆంక్షలతో 33 లక్షలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇక్కడ మంత్రి గారు ఒక సమాధానం చెప్పారు అధ్యక్ష. ఏమైనా నోటీసులు ఇచ్చారో బ్యాంకు నుంచి ఉన్నప్పుడు లేదండి అని ఇచ్చారు అధ్యక్ష. నిజంగా చాలా బాధ్యతారాహిత్యం అధ్యక్ష. అధికారులు అలా ఇస్తున్నారా, మంత్రి అలా ఇస్తున్నాడా, ఎవరికి ఏ రకమైన బ్యాంకుల నుంచి నోటీసులు ఉన్నట్టు ప్రభుత్వం దృష్టిలో లేదని ఎవరు నిజంగా బాధ్యతారాహిత్యం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక చిన్న సంఘటన, ఆసక్తికర సంఘటన ఒకటి మా కాన్స్టిట్యూన్సీలో జరిగింది అధ్యక్ష. నిజంగా ఒకటి అధ్యక్ష, నేను దీనికి సంబంధించి ఒక 1 మినిట్ అధ్యక్ష, దీనికి సంబంధించింది అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గం అధ్యక్ష, ముదికృష్ణాడు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గం. ఎందుకంటే ఇంపార్టెంట్ నియోజకవర్గంలో జరిగే సంఘటన చెప్తున్నాను అధ్యక్ష. ఎంపీ శివప్రసాద్ గారు నియోజకవర్గం అక్కడే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగే 1 నిమిషం వినండి అధ్యక్ష. ఒకరోజు రాత్రి పండగ పూట, మన సంక్రాంతి రోజు 12:30కు నేను చెప్తున్నా అధ్యక్ష, విచారణ చేయండి అధ్యక్ష. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, పాకాల మండలం, గానుగుపేంట అనే పంచాయతీలో అధ్యక్ష ఒక చిన్న సంఘటన జరిగింది అధ్యక్ష. రాత్రి 12:30కు రైతు ఫోన్ చేశాడు అధ్యక్ష. ఫోన్ చేసి, భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నావు అంటే, నిద్రపోతున్నాను అన్నాను. అదే స్వామి, బ్యాంకర్లు వచ్చున్నారు మా ఇంటికాడికి, ఏం చేయాలి అన్నాడు. ఎందుకు వచ్చారు బ్యాంకర్లు అన్నా? లేదు, నేను రోజు పగలపూట తిరుగుతున్నారంటే నేను దొరకలేదంట, అందుకని రాత్రిపూట వచ్చారు ఇంటికాడికి అన్న. ఏం చేయమంటావంటే, లేదు వాళ్ళు ఎట్టైనా మా ఇంటి ముందర కూర్చొని రచ్చ చేస్తున్నారు, డబ్బులు కడితే తప్ప. మీరు విచారణ చేయండి అధ్యక్ష. గానుగుపేంట, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం. డబ్బు కడితే తప్ప ఇంటి అరుగు బయట నుంచి పోనంటున్నారు, ఏం చేయమంటావని. అతను కూడా కంటిన్యూషన్ చెప్పాడు. ఈ బ్యాంకర్స్కి భయపోయి నేను ఇంటికి వచ్చేది మానేశాను, కొత్తగా పెళ్ళైంది మా కూతురికి, పండగ అల్లుడు వచ్చాడు కాబట్టి ఇంటికి వచ్చాను, కర్మ కొద్దీ పండగ పూటని దొంగలాగా దోసలాగా నిలబెట్టి ఇంటి బయట నుంచి ఫోన్ అంటున్నాడంటే బ్యాంకర్ని అడిగాను, ఫోన్ ఇమ్మన్నాను అధ్యక్ష. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు అధ్యక్ష. బ్యాంకర్కి ఫోన్ ఇస్తే బ్యాంకర్తో మాట్లాడాను. ఏంటయ్యా బాబు, అర్ధరాత్రి లేని నీకు పొగులు వేలాపాలు లేదంటే, మేము జీరంగం లెక్కన తిరుగుతున్నాం, పొగులంతా ఒక్కడు కూడా దొరకడం లేదు, రైతులంతా ఊర్లు వదిలి వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా పండగ పూట దొరుకుతాడు, ఇంటికి వస్తాడని చెప్పి రాత్రి వచ్చాను, ఇతను కడితే తప్ప నేను ఎక్కడి నుంచి పోను అన్నాడు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, పండగ పూట మొదలయ్యే తర్వాత కడతాడంటే ఒప్పుకోలేదు అధ్యక్ష. చివరికి అతను కండిషన్ పెట్టాడు, 3 నెలలు టైం ఇవ్వమని చెప్పండి. 3 నెలల్లో నాకు 5 ఎకరాల ముందు లోన్ తీసుకున్నాను, 2 ఎకరాలు అమ్మి ఆ లోన్ కడతాను, నాకు రుణాలుగా దేవుడికి ఎదురుగా ఈ ప్రభుత్వం చేసిన ద్రోహానికి, మోసానికి నా ఆస్తిని కడతాను, నన్ను బ్యాంకు పండుగ పూటలో పండుగ వేసుకొని భార్య పిల్లలతో సంసారం చేయని, భార్య పిల్లలతో కూడా ఉండకుండా పండుగ పూట ఇబ్బంది పెడుతున్నారంటుంటే మంత్రి గారు ఏమో నోటీసులు రాలేదంటాడు అధ్యక్ష. పండుగ పూట కూడా ఇళ్ళలో సంసారాలు చేసుకునే లేదు అధ్యక్ష, ఇళ్ళలో ఉండడం లేదు అధ్యక్ష. బాధ్యత రహితం కదా అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన సమాధానం. వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళ రైతులు ఎలా తయారయ్యారంటే ఎన్నుల్లో ఉండలేని పరిస్థితి. దాంతో తిరిగే రైతుకి 10 మందికి అన్నం పెట్టే రైతుని ఈ రోజు దొంగలాగా దాంతో తిరుగుతున్నాడు అధ్యక్ష. బాధ్యత లేకుండా సమాధానం ఇస్తున్నారు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి అధ్యక్ష, కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి.